జర్మనీలో మనోళ్ళకి ఆఫర్లు భారీగా రాబోతున్నాయి. ఇప్పుడు విదేశాలలో క్రమంగా వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది, ప్లస్ టాలెంటెడ్ సంఖ్య తగ్గిపోతుంది. దాంతో అక్కడ మన వాళ్ళకి అవకాశాలు పెరుగుతున్నాయి అంతర్జాతీయ పరిణామాలలో. దాంతోపాటుగా మనోళ్ళకి ఉన్న ఊరు, సొంత జిల్లా లేదా సొంత రాష్ట్రం మీద విరక్తి ఉంది, ఇతర దేశాలకు వెళ్ళిపోవడం, ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడం మీద ఇష్టం ఉంది. ఇంకొకటి, ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్కి వాల్యూ లేదు. ఇక్కడ ఏదన్నా పిజ్జా సెంటర్లో పనిచేస్తానో, ఏ గిగ్ బాయ్స్గా పనిచేస్తానో వాళ్ళని కీతాగా చూస్తారు. అదే విదేశాల్లో అయితే కనుక గౌరవంగా చూస్తారు. కాబట్టి అక్కడికి వెళ్తే ఎలాగోలా బతికేయచ్చు అన్నటువంటి నమ్మకం పెరిగిపోతుంది. ఇలా వెళ్తున్నటువంటి వాళ్ళే అమెరికాకి అడ్డదారిలో పోయిన, బ్రిటన్కి దొంగదారిలో పోయిన, ఇట్లాంటిది ఒక పక్క నడుస్తుంది. అయితే ఇప్పుడు పిలిచి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం నడుస్తుంది. మొన్ననే చూసాం ఇజ్రాయెల్ వాళ్ళు పిలిచారన్నటువంటి. అట్లాగే ఇప్పుడు జర్మనీ వాళ్ళు తాజాగా భారతీయుల విద్యార్థులకి ఒక కొత్త ఛాన్స్ ఇచ్చారు. వీసాలకు సంబంధించి ఆన్లైన్ కాన్సులర్ సర్వీసెస్ పోర్టల్ పెట్టేశారు. పరుగులు పెట్టేటటువంటి అవకాశాలే కూడా. దీంతో భారీ ఎత్తున ఇక అంటే ఆ మధ్యన బ్రిటన్కి వెళ్ళేవాళ్ళు, అమెరికాకి వెళ్ళేవాళ్ళు, అమెరికా కాదనుకోండి బ్రిటన్కి పోయారు, ఆ తర్వాత కెనడాకి పోయారు. ఇక అందరూ జర్మనీ బాట పడతారు. కాబట్టి జర్మనీలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పే యూనివర్సిటీలు తక్కువ ఉంటాయి. జర్మనీ భాషలోనే పాఠాలు చెప్పే యూనివర్సిటీలు ఎక్కువ ఉంటాయి. బట్ అక్కడ ఫీజు తక్కువే, యూనివర్సిటీల ఫీజులు తక్కువే. జర్మనీ లాంగ్వేజెస్ చెప్పేటటువంటి చోట్ల అయితే మనం జర్మనీ లాంగ్వేజ్ మస్ట్గా నేర్చుకోవాలి. అదే 1-2 ఏళ్ళు పడుతుంది, అది కొంచెం క్లిష్టంగా ఉంటుంది. టోటల్గా అయ్యేటప్పటికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు పడుతుంది ఏ ఎంఎస్ఓ చేసేటప్పుడు. అదే ఇంగ్లీష్ దాని దగ్గర అయితే 2-3 ఏళ్లలో పడుతుంది. ఇది చెక్ చేసుకుని వెళితే బాగుంటుంది.